యూజీ కోసం యుఎస్ వెళ్తున్నారట. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపైన భారతీయ విద్యార్థుల ఆసక్తి ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. సో ఎంతమంది అమెరికాలో వివిధ కోర్సులు మొదటి స్థానంలో ఉన్న వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల శాతం. ఇంజనీరింగ్ కోర్సులో ఎక్కువ మంది ఇరాన్ వాళ్ళు ఉన్నారు. కంప్యూటర్ సైన్స్లో 43% తోటి భారత్ వాళ్ళు ఉన్నారు. బిజినెస్ మేనేజ్మెంట్లో స్పెయిన్ వాళ్ళు ఉన్నారు. భౌతిక జీవశాస్త్రాల్లో నైజీరియా వాళ్ళు ఉన్నారు. సోషల్ సైన్సెస్లో యూకే వాళ్ళు ఉన్నారు. హెల్త్లో కెనడా వాళ్ళు, ఇంటెన్సివ్ ఇంగ్లీష్లో జపాన్ వాళ్ళు. సో అమెరికాలో అసలు వాళ్ళు ఎవడూ లేడు, మొత్తము వీళ్ళే ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన మేధావులందరూ అమెరికాకు పోయి పనిచేస్తున్నారు. వాళ్ళ మేధావితనాన్ని అమెరికా వాడుకుంటున్నది. బ్రహ్మాండంగా అగ్రరాజ్యంగా నిలదొక్కుంటుంది. అక్కడ ఉన్నవాడు అక్కడ మొత్తం కంప్యూటర్లకు టెక్నాలజీకి మేము అంటే అక్కడ ఉన్నదంతా భారతీయులే, 43.4% మంది. బిజినెస్ చేస్తున్నదంతా స్పెయిన్ వాళ్ళు. అక్కడ జరుగుతున్న రీసెర్చ్కి మొత్తం నైజీరియా. సోషల్ సైన్స్ ఇట్లా అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల పైన వివిధ దేశాల వాళ్ళు, ఒక్క భారతదేశమే కాదు అనేక దేశాల వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. సో 2024-25లో ఇదేంది 2021-23లో 31,000 మంది, 2023-24లో 36,000 మంది, 2024-25లో 40,000 మందికి పెరిగింది. అక్కడికి వెళ్ళిన విద్యార్థులు 43% మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే చేరుతున్నారు మన వాళ్ళు. 22% మంది ఇంజనీరింగ్లో, 2.6% మంది మాత్రమే సోషల్ సైన్స్లో చెందవచ్చు. అత్యధికంగా 44.40 మంది ఇరాన్ విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరారు అక్కడ. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చదువులపైన ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక చెప్పింది. ఇది కథ. సో ఏ దేశం వాళ్ళైనా అమెరికాకు పోయి చదువుకోవాలనుకుంటారు.